ఇంతవరకు వచ్చింది ఎడిటింగ్? అవ్వలేదు. అరే ఇంకెంతసేపు రా? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? దాదాసాహెబ్ పాల్కే. తీసింది రాజా హరిశ్చంద్ర 1913లో తీశారు. ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ ఫ్యూచర్ ఫిలిం. టీఎఫ్ఐ బానిసం అనిపించుకున్నాం. అట్లుంటుంది మనతోని. ఆ ఫిలింకి ఎడిటింగ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఎడిటర్ ఎవరు? తెలియదు. చూసావా బ్రో, మా ఎడిటర్లకు అసలు వాల్యూవే లేదు. అరే నేను అలా అనలేదురా. ఆ మూవీకి ఎడిటర్గా వర్క్ చేసింది సరస్వతి పాల్కే, దాదాసాహెబ్ వైఫ్. అయినా కూడా తనకి గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది. అప్పట్లో రీల్స్ ఉండేవి. ఆ రీల్స్లో అవసరమైన సీన్స్ని తను కత్తరించి మాన్యువల్గా అతికించేది. అలా తను ఎడిటర్గా వర్క్ చేస్తే వచ్చింది రాజా హరిశ్చంద్ర మూవీ. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ఎడిటర్, షీ మేనేజ్డ్ ప్రాప్స్, కాస్ట్యూమ్, ఇవన్నీ చూసుకుంటూనే సెట్లో ఉన్న 60-70 మందికి వంట చేసి పెట్టేది. ఆ సినిమాకి కావాల్సిన డబ్బుల కోసం తన బంగారాన్ని అమ్మేసింది. భర్త కళ కోసం తను తోడుగా నిల్చుంది. కానీ ఇప్పుడు పిల్లలు డ్రమ్లో ముంచుతున్నారు. తను ఒక మహిళ అని గుర్తింపు లేదు అనే దానికన్నా ఒక ఎడిటర్కి గుర్తింపు లేదు అనే విషయానికే నాకు చాలా బాధేస్తుంది. అబ్బా, మీ గ్యాంగ్లో కూడా ఒక ఎడిటర్ ఉంటారుగా, వాళ్ళకు షేర్ చేయండి.